గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ ఆహార లౌల్యము చేపకుందో దాని కారణంగానే చేపల జాతి అంతా నశించిపోతోంది. అది చూసి నేను నేర్చుకున్నాను, ఆహార లౌల్యం పనికిరాదు. మనిషి తినేటప్పుడు కడుపు నిండడానికి 3వ వంతు మాత్రమే ఆహారంతో నింపాలి, 1 వంతు నీటితో నింపాలి, 1 వంతు వాయువు తిరగడానికి విడిచిపెట్టాలి. అంతేకాని నాలుక రుచిగా ఉంది అంది కదా అని కడుపు నిండిపోయేటట్టుగా నింపకూడదు. అలా నింపవద్దు అని వేదం చెప్తుంది. లోపల నాగవాయు రూపంలో పరమేశ్వరుడు త్రిణుపు రూపంలో చెప్తూ ఉంటాడు, ఇక కడుపులోకి వెయ్యవద్దు అని చెప్తూ ఉంటాడు. అదే అనారోగ్యకారకం. అందుకని ఇంద్రియ లౌల్యమునకు వశపడిపోయి అతిగా తినకూడదు అని నేను చేపని చూసి నేర్చుకున్నాను. అందుకని నాకు చేప గురువు. సూర్యుడు, చంద్రుడు, సముద్రము, చేప, అజగరము. అజగరము అంటే కొండచిలవ. కొండచిలవ ఎప్పుడూ కూడా ఆహారాన్ని వెతుక్కోవడం కానీ ఆహారం యొక్క రుచికి లొంగడం కానీ చెయ్యదు. ఎందుకని అంటే అది ఎక్కడో పడుకుని ఉంటుంది, ఎక్కడో చాట్నెక్కడో పడుకుంటుంది. అది ఏమీ కదలదు, దానికి రుచితో ప్రమేయం లేదు. నాకు ఈ రుచి కలిగిన ఆహారమే కావాలి అని చెప్పి వెతుక్కోదు. అటువైపుగా ఓ చిన్న మేకో దూడ వచ్చిందనుకోండి, చటుక్కున పట్టి మింగేస్తుంది. మింగేస్తే మళ్ళీ ఒక నెల్లాళ్ళ పాటు ఆహారం అక్కర్లేదు. ఇది రుచిగా ఉందా, ఇంతకుముందు తినదేదో బాగుంది ఆవుదూడ, మళ్ళీ ఆవుదూడనే తిందాం, ఈ మేక మనకొద్దు, అలా ఏం అందం. ఏది దాని దగ్గరికి వచ్చిందో దాన్ని చటుక్కున పట్టుకుని మింగేస్తుంది. రుచితో సంబంధం లేకుండా కొండచిలవ బతుకుతుంది. మనిషి తినేటప్పుడు సాత్వికాహారము, మితాహారము, దైవర్పితాహారము, న్యాయార్జితాహారము, పరిమితాహారము అనే 5 నియమములు పాటించాలి. అంతేకాని రుచి కోసం వెంపర్లాడవద్దని ఎవ్వరు అనరు, రుచిగా తినవలసిందే. కానీ శరీర పోషణ కూడా చూసుకోవాలి. శరీరము మనసు రెండింటినీ పోషించగలిగినటువంటి సాత్వికమైనటువంటి ఆహారమునకు ప్రాధాన్యతనివ్వాలి. అంతే తప్ప అన్ని వేళలా రుచి 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 అని నాలుక మీద పెట్టుకుంటే ఉండేటటువంటి భాగ్యం కోసం శరీరము పాడైపోతున్నా కూడా రుచికి లొంగకూడదు. మీకు అనారోగ్యంగా ఉంది, ఇది తినద్దు అన్నారనుకోండి, దాన్ని కూడా ఈశ్వర శాసనంగా భావించగలగాలి. మీకు మధుమేహం వచ్చింది, మీరు పళ్ళు తినకూడదు, మీరు తీపి తినకూడదు అంటే ఒక ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. ఎందుకంత సంతోషం అంటే, ఇది లేకపోతే నాకు పళ్ళంటే ఇష్టం, అన్నీ నేనే తినేసి ఉండేవాడిని. ఇప్పుడు మధుమేహం వచ్చింది, నేను తింటే ఎంతో, నా పక్కవాడు తింటే అంతే. సంతోషంగా ఇప్పుడు పళ్ళన్నీ ఇంకోళ్ళకి పెట్టుకుంటాను, పుణ్యం వస్తుంది. ఎప్పటికి పుణ్యం సంపాదిస్తావు అని భగవంతుడికి తినవద్దని నాకు మధుమేహం పెట్టాడు, ఇంతకన్నా సంతోషం ఏమిటన్నాడు. వద్దన్నది తినకుండా ఉండగలగాలి అంటే లౌల్యము లేకుండా ఉండాలి. నేను రుచికి లొంగకుండా ఉండడం నేను కొండచిలవని చూసి నేర్చుకున్నాను. నాకు కొండచిలవ గురువు అన్నారు. ఎవరు? జగద్గురువులైనటువంటి దత్తాత్రేయుల వారికి ఒక కొండచిలవ గురువు. ఏం ఆశ్చర్యం అంటే, తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తనని తాను మార్చుకోవాలన్న జిజ్ఞాస, నేను మనుష్య జన్మలో ఉన్నాను, ఇంతకన్నా గొప్ప జన్మ ఇక రాదు, నేను నడవడి ప్రధానంగా, ఆచార ప్రధానంగా, నేను మంచి విషయాలు తెలుసుకుని ఆచరించాలనేటటువంటి తాపత్రయం ఉండాలి తప్ప మనిషి తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవధి లేదు, పరిమితి లేదు. అందుకే వారికి కొండచిలవ కూడా గురువైంది.